హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఏమనుకుంటారు, నేను ఏదో తెగ చాలా అంటే చాలా కష్టపడుతాను, చాలా పని చేస్తున్నా అనుకుంటారు. కానీ నాకు ఎన్ని మిస్టేక్స్ అయితే ఎన్ని నేను ఖరాబ్ చేస్తా అన్న విషయం ఎవరికి తెలీదు. అయితే ఏమైంది, పాలు పెట్టినా, పిల్లల దగ్గరికి వెళ్ళి హోంవర్క్ అది ఇది కలెక్ట్ చేసేవరకు పాలు మొత్తం పొంగిపోయినాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీరు కామెంట్ పెడతారు కదా కరెక్టే, కానీ నేను ఇన్ని చేసే మిస్టేక్స్ ఏమి వీడియో తీయట్లే కదా, అది ఎట్లా తెలుస్తుంది ఎవరికి తెలీదు. కానీ నేను చేసే పనులు మంచిగా వచ్చినట్టు మాత్రం మంచిగా వీడియో తీసి మాట్లాడి చెప్తున్నా. కానీ ఖరాబ్ అయ్యేటి చాలా ఉంటాయి తెలుసా. అయితే ఇట్లా ఒక్కొక్కసారి ఇంకా అందరికీ అవుతాయి మిస్టేక్స్ అనేది. ఒక్కొక్కరు ఏమనుకుంటారు, ఇంత అంటే చేస్తా హార్డ్ వర్క్, నాకు హార్డ్ వర్క్ అంటేనే చాలా ఇష్టము. అది నాకు ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా అని కాదు, నాకు అన్ని సక్సెస్ వచ్చిన దానికంటే ఫెయిల్యూర్ వచ్చిన ఫేస్ చేసిందే నేను ఎక్కువ లైఫ్లో. నిజం చెప్తున్నా, నాకు సక్సెస్ కంటే ఫెయిల్యూరే చాలా వచ్చినాయి. ఇక్కడ వెళ్ళంగానే ఒక ఇద్దరు కపుల్స్ వచ్చారు. వచ్చి వాళ్ళది ఏదో ఒకరోజు ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నారంట. సరే అని చెప్పేసి ఎన్ని పార్సిల్ ఉంటే అన్నీ వాళ్ళే నేను ముగ్గురం కలిసి నేనైతే చట్నీ కట్టేసా, వాళ్ళిద్దరైతే అవి ప్యాక్ చేసినారు అనమాట. టైం ఎంత తెలుసా, 10 కూడా అవ్వలేదు టైము. ఇక మా వారు ఇంటికి రాగానే షాక్ అవుతున్నారు. అదేంటి అప్పుడే వచ్చేసినావు, ఎవరన్నా ఏమన్నా అన్నారా, లేకపోతే ఏమైంది అని అన్నారు. అంటే ఎవరు ఏమనలేదు. అంటే ఇంతకుముందు పక్కన అన్న గొడవ చేసేవాడు. అట్లా గొడవ చేస్తుంటే మా వారు నేను రానా అన్నవద్దు, ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఫేస్ చేయలేకపోతే కదా మా వారికి చెప్పడం, అట్లేమొద్దు అని చెప్పేదాన్ని. ఇంటికి రాగానే టైం చూసారా 10:20 అయింది. ఆల్రెడీ నేను వచ్చి మా వారికి టీ పెట్టి ఇచ్చేసాను, అందుకే 20 మినిట్స్ అయిందనమాట. ఇంకా ఈవినింగ్ పిల్లల్ని తీసుకురావడానికి బయటికి వెళ్ళాను. ఈ గ్యాప్ ఉంటుంది కదా, అయితే గబగబా ఏదో ఒకటి వండేస్తాను. వండింది కానీ ఉంటే తినేసి పడుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్కి టైం ఉండదు పిల్లలు వచ్చిన తర్వాత, అందుకనేసి పడుకొని నిద్రపోతాను. ఇదైతే ముందు రోజు పానీపూరి తయారు చేసినాం అనమాట ఇంట్లోనే. అది వీడియో పెట్టేసా, చాలామంది చూసింటారు అనుకుంటా, నాకు తెలిసి చూసింటారు అనుకుంటున్నా. మంచిగా వచ్చినవేమో పానీపూరి చేసినాము, మంచిగా రానివి అయితే కట్లెట్ లాగా బఠానీ ఇది ఉంటుంది కదా గ్రేవీ లాగా, ఆ బఠానీ గ్రేవీకి ఈ పాపడ్లాగా అప్పడాల్లాగా నలిపి వేసేసినాం అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు, బాగుంది. మా వారైతే అంత ఎక్కువ తినలే, కానీ మేమందరం అయితే తినేసినాం. నేను, ట్యూషన్ అమ్మాయి, 2 బాబులు అయితే మా నలుగురం అయితే ఫుల్గా తినేసినాం. ఇంకా నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేసినాం, తినలేదు నైట్ అన్నం కూడా. ఇంకా అన్నం అట్లే ఉంటే మార్నింగ్ తాలింపు పెట్టేసిన. ఇక్కడైతే ఆ రోజే మళ్ళీ పిండిలు ఇవన్నీ పట్టేసి ఇంకా నేను పడుకునేసరికి కొంచెం లేట్ అయింది. మార్నింగ్ కూడా హడావిడిగా లేచి అన్ని పనులు చేసేసుకొని టిఫిన్స్ కూడా రెడీ చేసి అవి కూడా ప్రిపేర్ చేసి ప్యాక్ చేశాను. ఇక్కడ చూడండి చట్నీ, ఇక్కడ వచ్చేసి నేను చూసారా చట్నీ వీడియో అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఉందండి చట్నీ వీడియో, మళ్ళీ పోస్ట్ చేస్తాను క్లియర్గా, కొంచెం క్వాంటిటీలో పోస్ట్ చేస్తా. ఇక్కడైతే ఇడ్లీ, దోశ, అడుగు భాగంలో ఉతప్పం ఉన్నాయి. ఎక్కువ చేయలేదు, ఎందుకంటే కొంచెం అంటే నా చేత అయినంత వరకు ఇల్లు హౌస్ క్లీన్ చేయడం, పండగ వచ్చేస్తుంది కదా, అందుకనేసి కొన్ని ర్యాక్లు పిల్లలవి మా వారివి ఇవి క్లీన్ చేసి బట్టలు వాళ్ళు సర్దేస్తున్నాను. అన్నీ ఒకే రోజు చేసుకోలేను కదా, అందుకనేసి మా వారికి అయితే టిఫిన్ పెట్టేసి మళ్ళీ రోజు బయలుదేరుతున్నా. ఈ మధ్యన తొందరగా అయిపోతుంది, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ తగ్గించి చేసుకుంటున్నా. పండగ వచ్చేస్తుంది, ఇంట్లో పనులు ఉన్నాయి, అలాగే నాకు కూడా కొంచెం అంత చేత అవ్వట్లేదు. ఇక రాగానే రైస్ పెట్టేసి మా వారికి అయితే టీ పెట్టేస్తున్నా. ఇది ఒక రోజు వీడియో అనమాట. అదే పెట్టాను కదా, టిఫిన్ అయితే తినేశారు. మళ్ళీ ఇక్కడైతే ఆరెంజ్ వలిచి ఇచ్చేస్తున్నా. మార్నింగ్ లేవంగానే ఎవరైనా సరే లెమన్ వాటర్ గ్లాస్ తాగేయండి, కొంచెం వేడి నీళ్ళు లెమన్ వాటర్, అదైతే హెల్త్కి చాలా మంచిది. మనకు రోజు మొత్తం బాడీ ఎనర్జీ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఆరెంజ్ ఇచ్చేస్తున్నా, మళ్ళీ కొంచెం టీ పెట్టా. ఇది లంచ్లోకి ప్రిపరేషన్. మా వారికి అయితే నేను అబద్ధం చెప్పట్లేదు, డైలీ ఒక చిన్న ముక్క అయినా సరే క్యారెట్ అలాగే కీరా 2 ముక్కలు తినేస్తారనమాట. రోజు అయినా సరే, అప్పుడప్పుడు కాదు డైలీ తింటారు. చిన్న ముక్క అయినా ఎక్కువ తినకపోయినా ఒక హాఫ్ ఒక క్యారెట్లో సగమైన
ఒక కీరాలో సగమైనా తింటారు. మళ్ళీ నైట్ డిన్నర్కి ఇంతే. ఒక్కొక్క రోజు ఆఫ్టర్నూను మధ్యాహ్నం ఒకవేళ వీళ్ళకి ఇష్టమైన కర్రీ అయితే ఈవినింగ్ కూడా నైట్ కూడా అన్నం తింటారు. మా ఇంట్లో ఎనీ టైం అయిపోయేది ఏంటి అంటే ఒక క్యారెట్ మాత్రమే. మార్నింగ్ టిఫిన్కి ఇచ్చినా మా ఆయన తినేస్తారు. అంటే కొంచెం ఏదైనా ఇడ్లీ రెండైనా ఒక క్యారెట్ అట్లా పెడితే, లేదు ఒక గ్లాసు రాగి జావా, లేదంటే జొన్న జావా, లేదంటే మిల్లర్స్ తోటి, మా ఇంట్లో మిల్లర్స్తో పొడి జావా ఉంటుంది. అది మీకు క్లియర్గా ఒక క్లియర్గా వీడియో తీసి పెడతాను. ఇక్కడైతే కొంచెం పాలు, అలాగే ఆయనకి ఒక టమాటా, ఒక క్యారెట్, ఒక కీర, ఇంతే. ఇంక ఇది ఇచ్చేస్తే ఇంకా ఆయన డిన్నర్ అయితే అయిపోయినట్టే. నేను పిల్లలైతే రైస్ తినేసినాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఓకే అంటే పర్టికులర్గా ఇవే కావాలి అని ఏం లేదు. ఫ్రూట్స్లో ఏమున్నా సరే వాటిల్లో ఏవైనా అడ్జస్ట్ అయిపోతారు అనమాట. ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఒక్కరోజు వెళ్తున్నాను. ఒక్కరోజు ఒక్కొక్కలాగా ఉండదు. ఎప్పుడు అంటే తొందరగా అయిపోతుంది, ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది, ఒక్కొక్క రోజు మిగులుతుంది కూడా. అలా మిగలవని కాదు, ఒక్కొక్క రోజు మిగిలిన రోజు కూడా ఉంటాయి. చాలా టైమ్స్ మిగిలే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క రోజు ఖాళీ అయిన రోజు హ్యాపీనే, కానీ మిగిలిన రోజు మళ్ళీ రేపటికి పోదామా వద్దా అనిపిస్తుంది. ఇంకా టక్కున మానేయకుండా, అంటే గుడ్డి కంటే మెల్లనయం, అస్సలు మానేయకుండా ఏదో వచ్చిన కాడికి కొంచెమైనా వస్తుంది కానీ చెప్పి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకొని తీసుకెళ్తాను. అన్నీ అయిపోతే మనకి మనీ అనేది చాలా మిగులుతుంది. లేదు అయిపోలేదు అన్నప్పుడు ఏమవుతుంది, మనీ అనేది కనిపించదు. ఆ ఖర్చుల మందం కొంచెమే మిగిలినట్టు అనిపిస్తుంది. ఇది ఒకరోజు వీడియో. రాగానే మా ఆయనకి టీ పెట్టి ఇచ్చేసా. ఒకవేళ ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే, లేదు ఆఫీస్ అయినా సరే 12 తర్వాత అయినా ఆఫీస్కి వెళ్తారనమాట. ఇక రాగానే ఒకవేళ రైస్ ఉంటుంది కదా, కర్రీ ఏమైనా చేసి పెట్టేస్తాను. లేదు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కర్రీ చేసి ఇంకా పడుకుంటాం. మా పిల్లల్ని ఒక్కొక్క రోజు మా వారు తెస్తారు, ఒక్కొక్క రోజు నేను తెస్తాను. రోజు ఇడ్లీ దోశ ఎన్ని రోజులు తింటారండి? అందుకనేసి పొట్టున్న పెసరపప్పుతోటి పొంగలి చట్నీ చేసాము. ఆ రోజు నేను టిఫిన్కి వెళ్ళలేదు. లేదు ఒకవేళ కావాలి అంటే మేము నైట్ అయినా అట్లా టిఫిన్ చేసేసుకుంటాం. మార్నింగ్ అని టైం కుదరకపోతే నైట్ అయినా ఇట్లా టిఫిన్ చేసేస్తాను అనమాట. ఇదొక రోజు వెళ్తున్నాను. ఒకే రోజు అని కాదు, కానీ చిన్న చిన్న వీడియో క్లిప్లు ఉంటే అన్నీ ఇట్లా పెట్టేస్తున్నా. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. ఒక్కొక్కరు అడిగినారు, ఎక్కడ నేర్చుకున్నారు మీరు కుకింగ్ అంటే, నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఏదైనా పని ఉంటే ఒకవేళ పేపర్ ప్లేట్స్ తేయడం కానీ, ఒకవేళ ఎర్లీగా వచ్చినా అనుకో, అప్పటికి షాపు తెరవరు, పేపర్ ప్లేట్ల షాపు. వెళ్ళి బండి పక్కకు పెట్టేసి ప్లేట్లు తీసుకొని వచ్చేస్తాం నేను చిన్నోడు. నాకు ఈ రోజు పనులతో ఇది ఒక డ్యూటీ అయిపోయింది. అవి అయితే రావు సరిగ్గా. ఒక్కొక్క రోజు వాటిని పిలవాలి. అది ఆ చిన్న ముక్కేస్తే అప్పుడు వాటికి తెలుస్తుంది, అప్పుడు ఇక వచ్చేస్తాయి. ఆ డ్యూటీ ఏమో కానీ నీ పనంతా. కానీ నా మైండ్లో ఎప్పుడైనా వెళ్ళని రోజు వీటికి గుర్తొస్తాయి తెలుసా. నిజం చెప్తున్నా, నేను వెళ్ళని రోజు నిజంగా అయ్యో ఏం చేస్తున్నాయో ఎదురు చూస్తున్నాయేమో అనిపిస్తుంది. ఇట్లుంటుంది. ఒకవేళ పిల్లలకి హాలిడేస్ అనుకో, మళ్ళీ పదే పనిగా అయితే వెళ్ళలేను కదా, అందుకనే వెళ్ళను. అట్లా వెళ్ళనప్పుడు అయితే ఈ మైండ్లో ఈ ఆలోచన అనేది ఉండిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, చిన్నప్పుడు మా అమ్మ ఒక సామెత చెప్పేది, పెడతాము అంటే ఆశ, కొడతాము అంటే భయము అని అనేది. నాకు అదే గుర్తొస్తుంది. పాపం నేను వెళ్ళని రోజు అయితే మా ఎదురు చూస్తే ఏమో నా మైండ్ మొత్తం అక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు చట్నీ దోశ వీడియో అంటే, 2 కలిపే ఒక వీడియో ఉందండి. దోశ, చట్నీ, ఊతప్పం 3 కలిపి ఇలా చూసారా, ఇట్లా స్పాంజీ లాగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఊతప్పం. నేను వేసిన కొంచెం ఏంటంటే హాఫ్ వరకు రైస్ అనేది హాఫ్ వరకు ఉడికించి, మనం ఏదైతే మినపగుండు రైస్ నానబెట్టుకుంటాం కదా, అందులో కలిపి మనం మిక్సీ పట్టినామంటే ఇట్లా సాఫ్ట్గా వస్తుంది. లేట్ అయినా సరే ఇలా గట్టిగా అయిపోకుండా ఇలా మనం 2 ఫింగర్స్తో కూడా తుంచితే వచ్చేలాగా అంత స్మూత్గా ఉంటుంది అనమాట. ఇంకా తక్కువ క్వాంటిటీలో ఇడ్లీ రవ్వ చూపిమంటున్నారు. నేను ఇడ్లీ పెట్టింది అయితే 1/2 కిలో కదా, ఇక తక్కువ క్వాంటిటీలో చిన్న కప్పుతో అయితే నేను మళ్ళీ చేసి చూపిస్తాను. చట్నీ వీడియో అడుగుతున్నారు. చట్నీ అంటే ఏం లేదండి, నార్మల్గా పల్లీలు పుట్నాలు ఇవే నార్మల్గా అందరం చేసేలాగా చేస్తాం. ఒక 10 నిమిషాలు ముందు వాటర్లో నానబెట్టాము అంటే అది పేస్ట్ లాగా లేకుండా ఇలా పల్పీలా ముక్కలు అయ్యేలాగా వస్తుంది అనమాట. అప్పుడు కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. అంతే, సింపుల్, ఏం లేదు, పెద్దగా ఏముండదు. మనము చిన్న చిన్న టిప్స్ అంతే.
ఇడ్లీ వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు ఒకసారి చూడండి. మళ్ళీ నేను వీలు చూసుకొని పెట్టేస్తా వీడియో. ఏంటంటే తక్కువ క్వాంటిటీలో ఒక 1/2 కిలో ఇట్లా ఇలా పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.